అండి. నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారనమాట, లైవ్ వీడియో చేయండి, వ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి. ఓకేనా, ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంకొక విషయం, దసరా హాలిడేస్ ఇచ్చేసారు కదా పిల్లలకి. అబ్బాయి ఇంకుంటుందండి అందరి ఇళ్ళల్లో సందడి. మా ఇంట్లో కూడా అట్లనే ఉంది, కాకపోతే ఇంట్లో లేరులేండి, బయట. చెప్పాను కదా, వాళ్ళు ఎప్పుడు బయట. అందరు మా పిల్లలనే కాదు, ప్రతి ఒక్కరి పిల్లలు కూడా అంతేను. ఆటలు ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ ఈరోజు వీడియో ఏంటి అంటే హెయిర్ డ్రై గురించి అడిగారు కదా. హెయిర్ డ్రై గురించి అదేముంది అని అనుకున్నాను నేను, కాకపోతే అది కూడా చెప్పాలా అని అనిపించింది. కాకపోతే కొంతమంది యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే హెయిర్ డ్రై వీడియో కూడా పెట్టాలా అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుకే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. కొంతమంది యూజ్ అయ్యే వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఏంటంటే నేను హెయిర్ డ్రై అనేది హెయిర్ డ్రైయర్ అనేది నేను అస్సలు పెట్టుకోనండి. ఎందుకంటే అంటే తీసుకున్నాను హెయిర్ డ్రై, అసలే ఈ పొల్యూషన్కి హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ డ్యామేజ్ అవ్వడం అవుతుంది. ఇంకా హెయిర్ డ్రైయర్ అనేది పెట్టుకుంటే మాత్రం హెయిర్ కంపల్సరీ ఊడిపోతుంది. ఎందుకంటే అది వేడి ద్వారా మనకి ఆరబెడుతుంది కాబట్టి, అందుకోసం హెయిర్ ఊడిపోతుంది అని నేను అనుకుంటాను అనమాట. చాలామంది అలానే వాడుతున్నారులేండి, నేనైతే వాడాను ఒక 2 days అలా వాడాను. ఎందుకో నాకే అనిపించింది తొందరగా ఆరిపోతుంది, కాకపోతే హెయిర్ ఊడిపోతుందని చెప్పేసి దాన్ని పక్కన పడేసాను అనమాట. తెచ్చాను అంతే, పక్కన పడేసాను. నేనైతే ఫస్ట్ హెయిర్కి కాటన్ టవల్ అయినా కాటన్ చున్నీ అయినా చుట్టుకోవాలన్నమాట. తలస్నానం చేసిన తర్వాత అది వాటర్ మొత్తం లాగేస్తుంది, తడి అయిపోతుంది చూడండి ఇట్లా. అప్పుడు బాగా అందులో నేను ఇప్పుడు ఒకవేళ తలస్నానం చేసుంటే ఇలా ఫ్లక్కర్ పెట్టేసుకొని, పిల్లలు ఒకవేళ స్కూల్ ఉంటే మాత్రం వాళ్ళని వదిలిపెట్టడానికి వెళ్తాను కదా, ఇలానే వదిలేసుకుంటాను అనమాట. ఆ గాలి కారిపోతుంది, ఎండకి గాలి కారిపోతుంది అనమాట. లేకపోతే ఇంకా ఇలా తుడుచుకోవడం అంతే. నేను హెయిర్ డ్రైయర్ ఉంది తీసుకున్నాను, కాకపోతే వాడను, ఇది ఎక్కువ వాడను, అస్సలు వాడను. ఎక్కువ అని కదా, అసలు వాడను. ఎందుకంటే దీనివల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ కూడా ఊడిపోతుంది. నాకైతే అలా జరిగిందని నేను వాడట్లేదు, నేను పక్కన పడేసాను అనమాట. అది వాడను, న్యాచురల్గా అంతే అనమాట. అప్పుడు ఎండలో నిలబడుకుంటే ఆరిపోతుందండి. ఒక 2 minutes ఉంటే చాలు. ఇలా ఇంకా అందులో స్కూల్ ఉంటే నేను పిల్లల్ని వదిలిపెట్టడానికి వెళ్తాను కాబట్టి అప్పుడు ఇంకా ఇట్లా వదిలేస్తాను అనమాట. వదిలేసి ఇంకా స్కూటీలో వదిలిపెట్టేస్తాను కదా, ఆ ఎండకి గాలికి ఎగురుతూ ఉంటుంది కదా జుట్టు, అప్పుడే సగం ఆరిపోతుంది నాకు. అదొక మంచి బెనిఫిట్ అనమాట. ఇట్లా మీకోసం ఇంట్లో చేస్తున్నాను అనమాట. బయట దూకుంటాను, ఇంట్లో అసలు జుట్టు దువ్వకూడదు, దరిద్రం అంతా. ఇంట్లో జుట్టు పడితే ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఇప్పుడు ఫ్యాన్ గాలి కూర్చుంటాను కాబట్టి అంత తొందరగా ఏం జడ వేసుకోండి. ఎక్కడికన్నా వెళ్ళే పని అయితే ఫాస్ట్గా వేసుకుంటాను అనమాట. ఇలా ఎండ ఉంటే మాత్రం, ఎండ బయట ఉంది కాబట్టి ఎండలో నిలబడిన ఒక 5 minutes అలా చాలు, ఆరిపోతుంది అనమాట. ఇలా బాగా కాటన్ చున్నీ కానీ కాటన్ టవల్ కానీ చుట్టేసుకుంటే బాగా హెయిర్ డ్రై అయిపోతుంది అనమాట. మనం హెయిర్ డ్రైయర్ పెట్టుకొని అలా ఏం చేయలేదు. నేనైతే హెయిర్ డ్రైయర్ వాడడం ఆపేశానండి, ఎందుకంటే హెయిర్ ఇంకా ఎక్కువ ఊడిపోతుంది. అందుకోసం నేను అది వాడను ఎక్కువ. అసలు వాడను ఎక్కువ అని కాదు, తీసుకున్నాను అనే కానీ అసలు వాడను. ఫ్లక్కర్ ఎట్టిపోయింది అక్కడ వెళ్ళింది అలా అనమాట. ఇప్పుడు మీకోసం ఇంట్లో వీడియో చేస్తున్నాను అనమాట. బయట దువ్వుకుంటాను నేను ఆల్మోస్ట్, ఇంట్లో అస్సలు దువ్వను. మీరు దువ్వకండి, ఇంట్లో దువ్వకూడదంట, ఎంటికలు పడితే దరిద్రం అనమాట. అందుకోసం ఇంట్లో జడ వేసుకోకూడదు, దువ్వకూడదు. ఇదనమాట మన హెయిర్ డ్రైయర్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే, ఆల్మోస్ట్ నేను జడ అనేది చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో, నేను ఎలా వదిలేయను. హెయిర్ కట్ వీడియో కూడా పెట్టమని అడిగారు, చూస్తాను, పెడతాను అనమాట. ఆల్మోస్ట్ ఆరిపోయింది చూడండి. ఆ హెయిర్ డ్రైయర్లు పెట్టుకొని అందులో తలనొప్పి నాకైతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అది పెట్టుకున్నప్పుడు బాగా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. హెయిర్ ఊడిపోయేది ఎక్కువ, ఇంత హెయిర్ ఊడిపోయి దుబ్బుతుంటే వచ్చేస్తుంది అనమాట. అందుకోసం దాన్ని అయితే అవాయిడ్ చేసేసాను, దాన్ని ఆపేసాను. అసలు పిల్లలకు కూడా పెట్టేదాన్ని నేను, వాళ్ళకు కూడా. మా బన్నీకి అయితే ఒక్కొక్కటి ఎంటికలు ఊడిపోతూ వస్తాయి.
వస్తున్నాయి. అందుకోసం అన్నమాట దాన్ని ఆపేశాను. తీసుకోవడానికి అయితే తీసుకోండి. ఎందుకు తీసుకున్నా అంటే మెయిన్ పాయింట్, ఎక్కడికైనా ఊరికి అలా వెళ్ళినప్పుడు ఫాస్ట్గా మా హస్బెండ్ తిట్టకుండా తొందరగా హెయిర్ డ్రై అయిపోతుందని దాన్ని పెట్టుకునే వాళ్ళం అనమాట. అమ్మో ఇది వద్దు అసలు అని చెప్పేసి, అది ఊడిపోతుంది హెయిర్ అని చెప్పేసి దాన్ని వాడడమే ఆపేసాను అనమాట. ఇప్పుడు పిల్లలకి కానీ స్కూల్ ఉంటే ఇట్లనే ఇట్లా వేసుకొని వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తాం కదా, ఆ గాలికి ఆ ఎండకి ఆరిపోతుంది ఇంటికి వచ్చేసరికి, అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే వేసుకోను తొందరగా జడేమి, అదంతా బాగా ఆరిపోయిన తర్వాత హెయిర్ బాగా డ్రై అయిన తర్వాత చూడండి, చూస్తున్నారు కదా మీరు, అసలే ఆరిపోయింది. కాటన్ టవల్ కానీ కాటన్ చున్నీ కానీ గట్టిగా చుట్టేసుకుంటే మనం ఆ వాటర్ అంతా డ్రై అయిపోద్ది అనమాట టవల్కి. చూడండి ఈ టవల్ తడిచిపోయింది అసలు, అట్లా అనమాట. ఇప్పుడు ఏం జడేసుకోను, ఇంకా ఇప్పుడేమో మనం బయటకు వెళ్ళేది ఏం లేదు కాబట్టి కొద్దిసేపు ఆరబెట్టుకొని ఫ్యాన్కి ఆరిపోతుంది, లేకపోతే బయట నిలబట్టుకున్న చాలా ఆరిపోతుంది. ఇంకా తర్వాత జడేసేసుకోవడమే అనమాట. ఇదండి నా హెయిర్ డ్రై వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట. ఓకేనా? నేనైతే ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను, హెయిర్ డ్రైయర్ ఎక్కువ వాడకండి, మీ ఇష్టం. ఇంకా వాడాల్సిన అంటే కొంతమంది అయితే ఎక్కువ యూజ్ చేసుకుంటారు, నేనైతే వాడను. ఎందుకంటే ఇది ఎక్కువ వేడి అనమాట, వేడి ద్వారా మనకి హెయిర్ డ్రై అవుతుంది కాబట్టి హెయిర్ అనేది తొందరగా ఊడిపోతుంది అనమాట. నేనైతే ఇది వాడడం ఆపేశాను. మీకు చెప్తున్నాను అనమాట నాకు అలా జరిగిందని. అంటే నేను ఎక్కువైతే వాడను, నార్మల్గా న్యాచురల్గా ఇలానే చేసుకోండి. టవల్ అయినా చున్నీ అయినా కాటన్ది కట్టుకోండి, గట్టిగా కట్టేసుకుంటే మీకు ఆల్మోస్ట్ తడంతా వచ్చేస్తుంది, దానికి మొత్తం తడైపోతుంది. మళ్ళీ నార్మల్గా ఇలా తుడుచుకోండి, నార్మల్గా ఇట్లానే ఆరిపోతుంది మొత్తం. ఆల్మోస్ట్ ఇలా చేసేసుకుంటే ఆల్మోస్ట్ అది ఆరిపోతుంది జుట్టు. నేనైతే అలానే చేసుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడైతే మనం జడేసేది ఉన్నదండి, ఇంకా ఇలా వదిలేసేయడమే, అదే ఆరిపోతుంది అనమాట. ఇట్లా అదే ఆరిపోతుంది. బయట ఎండ ఉంటే ఎండలో నిలబడ్డా కూడా ఆరిపోతుంది అనమాట. నేనైతే అలానే చేసుకుంటానండి. అదనమాట హెయిర్ డ్రై వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సారీ ఇది చాలా డేస్ నుంచి అడిగారు వాళ్ళు, నేను ఇప్పుడు పెడుతున్నాను, ఏం అనుకోకండి. వాళ్ళ వరకు వెళ్తుందో లేదో తెలీదు, వీడియో వెళ్తే మాత్రం ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ దసరా హాలిడేస్లో ఫుల్ ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.